పార్వతీపురం మన్యం జిల్లాలో కురుపం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి ఆధ్వర్యంలో మంగళవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు సమస్యలపై సిపిఎం జిల్లా పార్టీ కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి వినతి పత్రం అందజేసి సమస్యలను పరిష్కరించాలని కోరారు. జిల్లా కొమరాడ మండల కేంద్రానికి సంబంధించి ఈరోజు కూనేరులో కురుపం నియోజకవర్గ గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు జగదీశ్వరి మేడం గారు ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పుకోవడానికి ప్రత్యేకంగా ఇక్కడ స్పందన కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి సంబంధించి మా కొమరాడ మండలంలో ముఖ్యంగా పూర్ణపాడు లాభేచ్ఛ వంచిన పనులు 16 సంవత్సరాలుగా అవ్వలేదు కాబట్టి పనులు ప్రారంభించాలని పార్వతీపురం నుండి కూనేరులుగా 3 రాత్రులకు వెళ్లే రహదారి మార్గంలో వెంటనే కాంట్రాక్ట్తో సంబంధం లేకుండా టెండర్లతో సంబంధం లేకుండా యుద్ధ ప్రాతిపదిక మీద వెంటనే రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి అటు వాహనదారులు ఇటు ప్రయాణికుల పనులు కాపాడాలని, అలాగే ఏనుగుల సమస్య గత 8 సంవత్సరాలుగా ఉంది కాబట్టి ఏనుగుల సమస్య పరిష్కరించాలి. గౌరవనీయులైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి కుంకి ఏనుగులు కూడా వేగం రప్పించి ఈ ఏనుగులు అడవికి లేదా జూకి తరలించాలని కోరుతున్నాం. అలాగే దరసంగి కినుకు పెద్దశాఖ కొన్ని గ్రామాలకు మంచినీటి సౌకర్యం లేదు కాబట్టి మంచినీటి సౌకర్యం కూడా కల్పించాలని కోరుతున్నాం. ముఖ్యంగా కొమరాడ మండలం సంబంధించి చెనకేర్చల పంచాయతీ బట్టిమానవలస గ్రామానికి చెందిన మెల్లిక సంజారాణి మెల్లిక పవన్ కుమార్ అండి. వీళ్ళిద్దరు తాలూకా వీళ్ళ అమ్మ పార్వతీపురం జిల్లా హాస్పిటల్లో చనిపోయింది. మెల్లిక పార్వతి వీళ్ళ నాన్నగారు కేజీహెచ్లో చనిపోయారు 10 రోజుల వ్యవధిలోన. సుబ్బారావు గారు కాబట్టి ఈ కుటుంబానికి ఏ విధంగా అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి మేము ఈరోజు విన్నపించి ఇక్కడ మెమోరాండం రాసి ఇచ్చాము. అది మేడం గారు కూడా వెంటనే ఏ శాఖలకు సంబంధించిన వాళ్ళకి అందరూ కూడా సంతకాలు పెట్టి కలమని చెప్పారు. ఏదేమైనా ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము ఎమ్మెల్యే గారికి అలాగే అధికారులకు అందరూ కోరుతున్నాం. లేని ఈ సమస్యల పైన భవిష్యత్తులో దఫదఫాలుగా ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నాం.